ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఏపీలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 7 నుంచి 12వ తేదీ వరకు కాకినాడ, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ముఖ్యంగా కాకినాడ టౌన్ టు వికారాబాద్, వికారాబాద్ పార్వతీపురం, పార్వతీపురం వికారాబాద్, పార్వతీపురం కాకినాడ టౌన్, సికింద్రాబాద్ పార్వతీపురం, వికారాబాద్ కాకినాడ ఈ రైళ్లు రానుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కనిపించారు. 1AC, 2AC, 3AC వంటి ఎయిర్ కండిషన్డ్ కోచ్లతో పాటు స్లీపర్ కోచ్లు, సెకండ్ క్లాస్ కోచ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు తమ టికెట్లను వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడుపుతోంది. విశాఖపట్నం టు చర్లపల్లి స్పెషల్ రైల్ జనవరి 10, 12, 17, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో ఆయా తేదీల్లో సాయంత్రం 5:30కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:15కి చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో 11, 13, 18, 20 తేదీల్లో చర్లపల్లిలో మధ్యాహ్నం 3:30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నం వస్తుంది. అనకాపల్లి వికారాబాద్ ప్రత్యేక రైలు జనవరి 18న రాత్రి 9:45కి అనకాపల్లిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి వికారాబాద్ వెళ్తుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే రైల్వే శాఖ అదనంగా రైలు నడుపుతోంది. ఈ ఏడాది కూడా ప్రజల నుంచి డిమాండ్ ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే అదనంగా రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.